హలో అండి, బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఈరోజు చింతాకు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. సీజన్ కదా, ఆ సీజన్కి ఏ సీజన్కి ఏది వస్తే అది తినాలండి. అది చాలా మంచిది. ఇప్పుడు చింతాకు సీజన్ కాబట్టి చింతాకు తింటే మంచిది. పప్పులకి, వంకాయ, పచ్చిమిరపకాయలకి, పులిహోరలోకి అంతా చాలా బాగుంటుంది. పచ్చడి కూడా చేయొచ్చు. చాలా బాగా వచ్చిందండి. అదే ముందే నేను ఇది చూపించలేదు. పప్పు, పచ్చిమిరపకాయలు ముందే కడిగి పెట్టేసినాను. నేను వీడియో తీయాలనుకోలేదు కాబట్టి అది నేను చూపించలా. కడిగి స్టవ్ మీద పెట్టున్నానండి, అప్పుడు తీసాను. ఈ కూరకైతే మా ఇంటి దగ్గర కుండీలో వచ్చిందండి పప్పాకు. ఇది పప్పాకు మీరు చూసుంటారేమో, విలేజ్లో అయితే ఇది దొరుకుతుంది. మా పొలంలో కూడా ఇది దొరుకుతుంది. అయితే ఇది మా ఇంటి దగ్గర కుండీలోనే చాలా ఆకులు వచ్చింది. ఆ ఆకులు తీసుకుంటా ఉన్నాను. పప్పు కూరకు చింతాకు వేసి చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసి. లేదు వంకాయ పచ్చిమిరపకాయలు కూడా బాగుంటుందండి. ఇంటి దగ్గర ఉండాక కొద్దిగా కోసుకొని వేసుకున్నాను నేను. లేతాకండి, బాగా వచ్చింది పప్పాకు. కుండి నిండా ఆకులే, 2 కుండీల్లో వచ్చింది. అది వానకి, వర్షానికి బాగా వచ్చింది పప్పాకు. అయితే కొద్దిగానే కోసుకున్నాను. చింతాకండి క్లీన్ చేసుకున్నా, కడిగి వేసుకున్నాను. అది కూడా దీనికి నేను చింతపండు వేయలేదండి. టమాటా అయితే ఒకటి వేసుకున్నాను, 2 టమాటాలు వేసుకున్నాను. చింతపండు వేయలే, ఎందుకంటే ఇది పులుపు కదా, పులుపు ఎక్కువ అవుతుంది అనేసి నేను వేసుకోలేదండి. 2 చిన్న టమాటాలు మాత్రం వేసుకున్నా, చింతాకు వేసుకున్నాను. పప్పు పచ్చిమిరపకాయలతో ఉడికింది కాబట్టి ఇది కాసేపు ఉంటే చాలండి, బాగా ఉడికిపోతుంది. ఉడికిపోయిందండి, తీసి ఎనుక్కుందాం మనము పప్పు గుత్తిలో. కూర రెడీ అండి. ఇంకా వడియాలు వేసి తాలింపు చేసుకున్నామంటే ఆ వాసనతోనే తినాలి అని అనిపిస్తుందండి, అంత బాగుంటుంది. వడియాలు అయితే వేసి తాలింపు చేసుకుంటే చాలా బాగుంటుందండి. సరిపడ నూనె పోసుకొని వడియాలు, కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు పెట్టుకున్నాను. ఈ వాసన అంత గుమ్మలాడుతూ ఉందండి, తినాలనిపించే విధంగా. అదే అండి, తాలింపు అయితే అయింది. చింతాకు పులిహోర రెడీ అండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తినడమే, ఇంకా తినేస్తాము. చాలా బాగా వచ్చిందండి. ఉప్పు వేసేది నేను చూపించలా, ముందు వేసేసినాను ఉప్పు. అయితే చూసారా చింతాకు పులిహోర ఎంత బాగా వచ్చిందో. వేడి వేడి అన్నంలోకి తినేస్తామండి. కూర అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్ట్గా కూడా ఉంది. వేడిగా ఉంది అన్నము. ప్లీజ్ అండి, నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సూపర్గా ఉందండి అన్నము కూరకి.